స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మళ్ళీ ఓపెన్ అవుతుందా? ఇరాన్ కొన్ని షాకింగ్ డిమాండ్స్ పెట్టింది. వరల్డ్‌లోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ రూట్స్ అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ పై అంటే ఇరాన్ ఇంకా అమెరికా మధ్య మళ్ళీ టెన్షన్స్ అనేటివి కంటిన్యూ అవుతున్నాయి. ఈ ఇరాన్ అండ్ ఓమన్ ఈ వాటర్ మేనేజ్మెంట్ కి క్లోజ్ గా ఉన్నాయి. ఇరాన్ ఏమంటుంది అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేది ఫుల్లీ రీఓపెన్ చేయాలి అంటే యుఎస్ కొన్ని కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్తుంది. ఈ ఇరాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ చీఫ్ డిమాండ్స్ ఏంటి అంటే ఫస్ట్ డిమాండ్ యుఎస్ఏ వార్ ని ఎండ్ చేయాలి. అంటే ఇరాన్ ఇంకా యుఎస్ఏ మధ్య జరిగిన వార్ ని అమెరికా ఎండ్ చేయాలి అని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. సెకండ్ డిమాండ్ ఏంటి అంటే యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ విత్డ్రా అవ్వాలి. అంటే మిడిల్ ఈస్ట్ రీజియన్ లో ఉన్న యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ అమెరికా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. థర్డ్ డిమాండ్ ఏంటి అంటే ఇరాన్ కి కంపన్సేషన్ ఇవ్వాలి. అంటే వారు వల్ల జరిగిన డ్యామేజెస్ ఇంకా లాసెస్ వల్ల అమెరికా మనీ కంపన్సేషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుంది. ఫ్రోజన్ ఇరానియన్ అసెట్స్ ని రిలీజ్ చేయాలి. యుఎస్ కంట్రోల్ ఉన్న బ్యాంక్స్ అంటే ఇరానియన్ మనీ ఏదైతే ఫ్రీజ్ చేశారో ఆ మనీని అన్నిటిని రిలీజ్ చేయాలని చెప్పి ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరాన్ క్లియర్ గా చెప్పింది అమెరికా తన బిహేవియర్ ని కరెక్ట్ చేసే వరకు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేది రీఓపెన్ చేయము అని చెప్పి. యుఎస్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు అంటే అమెరికాకి ఆయిల్ ఇంకా గ్యాస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఏ అటాక్స్ జరగకుండా షిప్మెంట్స్ అనేది జరగాలి అని అంటున్నాడు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఒక ఆయిల్ ట్యాంకర్ ని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇరాన్ యుఎస్ డీల్ కి వస్తారా? ఇంకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేది ఫుల్లీ రీఓపెన్ అవుతుందా? ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.